హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. స్మాల్ క్యాప్ స్టాక్స్ యొక్క డౌన్ఫాల్ సైకిల్ అనేది ఇంకా అలానే కొనసాగుతుంది. గత 1.5 సంవత్సరాలుగా మనం వెయిట్ చేస్తూ నెగెటివ్ రిటర్న్స్ అనేవి చూస్తున్నాము ఈ పర్టికులర్ ఇండెక్స్లో. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇలాగ బిహేవ్ చేసేటప్పుడు మన లెజెండరీ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫే గారు ఏం చెప్తున్నారంటే, ప్రైస్లో జరిగే మార్పులు చేర్పులు ఈ వాలటాలిటీ గురించి అసలు భయపడకూడదు. ఎప్పుడు మనం భయపడాలి అని అంటే, మనం పెట్టిన అసలైన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ మొత్తం మనము కోల్పోకుండా మనం చూసుకోవాలి. సో అది ఇటువంటి ఒక మార్కెట్స్లో ఎప్పుడు కూడా మనము మంచి కంపెనీస్ని మంచి వాల్యుయేషన్స్కి అతి తక్కువ ధరల్లోకి ఎంటర్ అయినట్టయితే అది మంచి రిటర్న్స్ని తెచ్చిపెడుతుంది. మన దృష్టి అంతా అటువైపుగానే ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఈ రోజు మేము ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్కి సంబంధించిన 5 కంపెనీస్ని పిక్ చేసుకుని, ఏవైతే దాని యొక్క గత 3 సంవత్సరాల యొక్క ప్రాఫిట్స్ గ్రోత్ ఎలాగైతే ఉన్నాయో దాన్ని పిఈజీ రేషియోతో పోల్చి చూసినప్పటికీ వాల్యుయేషన్స్ రీజనబుల్గా అనిపించిన కంపెనీస్ని ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా 5 కంపెనీలు ఏంటి అనేది. కానీ చూడడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటాం కదండి. సో మొట్టమొదటి కంపెనీని చూడడానికన్నా ముందు అసలు స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి అని అంటే, ఇవి ఒక ఫేసెస్లో బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి 2018 నుంచి ఫిబ్రవరి 2020 మధ్యలోనే చాలా బాగా ర్యాలీ అయిన తర్వాత షార్ప్గా పడిపోవడం చూసాం. 40-60% నెగిటివ్ రిటర్న్స్ అనేవి అందించినాయి. సో రెండవ ఫేజ్ కానీ వచ్చినట్టయితే, ఏదైతే ఫిబ్రవరి 2020 నుంచి అప్పుడు సెప్టెంబర్ దాకా పడిపోయిందో దాని దగ్గర నుంచి మొదలుకొని నెక్స్ట్ 4 సంవత్సరాల పాటు చాలా హైగా ర్యాలీ అవుతూ 400-800% ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు మళ్ళీ కానీ 2024 నుంచి ఇప్పటిదాకా కానీ చూసినట్టయితే అది కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. సో ఇక్కడే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో మొట్టమొదటి కంపెనీ మనం చూడబోయేది సాందర్ టెక్నాలజీస్. సో సాందర్ టెక్నాలజీస్ వాళ్ళు అసలు ఏం చేస్తారు? సో సాందర్ టెక్నాలజీస్ వాళ్ళు ద్విచక్ర వాహనాలు, 4 చక్ర వాహనాలు అండ్ ఏవైతే ట్రాక్టర్స్ వంటి ఆఫ్ హైవే వెహికల్స్ ఉంటాయో ఈ వాహనాలన్నిటికీ లాక్ సిస్టమ్స్ అండ్ మిర్రర్స్ని తయారు చేస్తారు. ఒక ద్విచక్ర వాహనాన్ని తీసుకోండి, లాకింగ్ సిస్టమ్ అనేది పలు చోట్ల మనం వాడతాం. మొదట స్టీరింగ్కి, ఇగ్నిషన్కి, ఫ్యూయల్ ట్యాంక్కి, కూర్చునే సీట్కి లాక్ వేసుకోవడం కానీ, ఇటువంటి పలు విధాలుగా మనం ఆ లాక్ సిస్టమ్ని వాడతాము. సో వీళ్ళు ఈ లాక్ సిస్టమ్స్ని తయారు చేసి మన ముందుకు తీసుకొస్తారు. ఆటో కాంపోనెంట్కి సంబంధించిన ఇండస్ట్రీలో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మోతాదులో వాల్యూమ్స్ పరంగా బిజినెస్ చేస్తేనే మార్జిన్స్ అనేవి మిగులుతాయి. సో అటువంటి తీరులో ఈ కంపెనీ ఎంత వాల్యూమ్స్ చేసినప్పటికీ కూడా ప్రైజింగ్ తగ్గడం వల్ల బిజినెస్ అనేది కొంచెం దెబ్బతినింది. సో వీళ్ళు ట్రెడిషనల్గా కేవలం లాక్ సిస్టమ్స్ మాత్రమే కాకుండా అల్యూమినియం క్యాస్ట్ డైస్ అవనివ్వండి, స్టీల్ మెటల్స్ కానివ్వండి, అండ్ అలానే చాలా కీలెస్గా స్మార్ట్ లాక్స్ తయారీలోని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పెట్టుకోవాలి అని అంటూ బిజినెస్ని ఇటువైపుగా మళ్ళిస్తున్నారు. అలానే వాళ్ళకు వచ్చే ఆదాయంలో కూడా కొన్ని సంవత్సరాల పాటుగా కానీ చూస్తే ట్రెడిషనల్ లాకింగ్ సిస్టమ్స్ తయారు చేసే ఈ సేవల నుంచి వచ్చే ఆదాయం తగ్గుతూ అల్యూమినియం క్యాస్ట్ డైస్ కానీ, మెటల్ పార్ట్స్ కానీ, మెటల్ స్టీల్ పార్ట్స్ కానీ వీటి నుంచి వచ్చే ఆదాయం అనేది పెరుగుతుంది. వాల్యుయేషన్స్ పరంగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ 16.8 times దగ్గర ఉంది. కాకపోతే మీడియన్ విషయానికి వస్తే 22.3 times దగ్గర ఉంది. సో మీడియన్ కన్నా వాళ్ళ హిస్టరికల్గా ఉండే మీడియన్ కన్నా తక్కువలోనే ట్రేడ్ చేస్తుంది. గత 3 సంవత్సరాల యొక్క ప్రాఫిట్ ఎలా పెరిగింది అని చూస్తే 35% పెరిగింది అట్ ఏ టైంలోనే. పిఈజీ ఈ గ్రోత్ రేషియో కూడా 0.48 times ఉండడం వల్ల గ్రోత్ పరంగా చూస్తే వాల్యుయేషన్ అనేది మనకి రీజనబుల్గా అనిపిస్తుంది. గత 9 నెలలు, ఈ సంవత్సరం మొదలుకొని 9 నెలలు అయిపోయిన తర్వాత సేల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ కంపెనీ గత సంవత్సరంతో పోలిస్తే 23.5% పెరిగి 3,545 crores వరకు చేరుకుంది. ఎబిడ్డా మార్జిన్ దగ్గరికి కానీ వచ్చినట్టయితే 26.7 times వరకు పెరిగి 368.13 crores. ఎబిడ్డా రేషియో ఎలా పెరిగింది? ఎబిడ్డా మార్జిన్స్ విషయానికి కానీ వస్తే 10% దగ్గర స్థిరంగా ఉంది. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు, 2 point ప్రణాళికలు వీళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇప్పుడుండే ఎబిడ్డా మార్జిన్ ఏదైతే 8-10% మధ్యలో ఉందో అది రాబోయే కొన్ని సంవత్సరాల్లోపు 11% వరకు మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అలానే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏదైతే 12% వరకు ఉందో 18% దాకా పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? 9% వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలోని విదేశీల నుంచి వస్తుంది. విదేశాల నుంచి వస్తున్నప్పుడు పరిస్థితులు అనేవి ఇప్పుడు భయభ్రాంతులకి, భయాందోళనకి గురవుతున్నప్పుడు డైరెక్ట్గా వీళ్ళ యొక్క మార్జిన్స్ పైన ఆ ప్రభావం అనేది పడిపోతుంది. రెండవ ముఖ్యమైనది, ఈ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా దాని యొక్క రిసీవబుల్ టర్నోవర్ రేషియో, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో తగ్గుతూ వస్తుంది. అలా తగ్గుతూ వస్తే క్యాష్ మీద ప్రెషర్ అనేది పడిపోవడం మనం చూస్తున్నట్టుగా
అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీ నెంబర్ 2. ఈ కంపెనీ నెంబర్ 2 అనేది ఒక గమ్మత్తైన స్టీల్ కాంపోనెంట్ ఏదైతే ప్రతి దాంట్లోని ఒక ఎలక్ట్రిక్ మోటార్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, టర్బైన్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో వాడతారో అటువంటి ఒక కామన్ అయిన పార్ట్ లామినేషన్, ఎలక్ట్రికల్ స్టీల్ లామినేషన్ అని అంటాం. దాన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఏం కంపెనీయా? పిటి ఇంజినీరింగ్. సో మన దేశంలోని అగ్రస్థానంలోని ఎలక్ట్రికల్ స్టీల్ లామినేషన్ కాంపోనెంట్స్ ని తయారు చేయడంతో పాటుగా వీళ్ళు మిగతా మెషిన్డ్ క్యాస్టింగ్స్ ని కూడా తయారు చేస్తున్నారు. ఈ మెషిన్డ్ క్యాస్టింగ్స్ ఎక్కడ వాడతారు? సో మెషిన్డ్ క్యాస్టింగ్స్ అంటే ఏవైతే చాలా బరువైన పార్ట్స్ ట్రైన్ అండ్ టర్బైన్స్ లో వాడుతూ ఉంటారో వాటిని మనం మెషిన్డ్ క్యాస్టింగ్స్ అని అంటూ ఉంటాము. వీళ్ళ పరంగా కానీ కస్టమర్స్, వినియోగదారులు ఎవరు అని అంటే పేరు మోసిన 100కి పైగా మంచి కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో టాటా కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, సుజ్లాన్ కావచ్చు, క్యాటర్పిల్లర్ కావచ్చు, సీమెన్స్. సో ఇటువంటి పేరు మోసిన ఎంతో మంది వినియోగదారులు వీళ్ళ యొక్క కాంపోనెంట్స్, అది లామినేషన్ ఎలక్ట్రికల్ షీట్స్ కావచ్చు, మెషిన్డ్ క్యాస్టింగ్స్ కావచ్చు, రెండు కూడా కొనుగోలు చేస్తున్నారు. అలానే ఈ సంవత్సరం 9 నెలలు ముగిశాక వీళ్ళకి వచ్చిన మొత్తం ఆదాయంలో 28% విదేశీ, అంటే వీళ్ళు చేసిన ఎగుమతుల నుంచి వచ్చిందని తెలుస్తుంది. సో ఇక్కడ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే వీళ్ళకు ఉండే ప్రస్తుతం PE రేషియో 24.5 టైమ్స్. అదే హిస్టారికల్ గా కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లోని వీళ్ళకి వచ్చిన లాభాలు 33% పెరిగాయి. అండ్ అదే టైంలో PEG రేషియో 0.74 టైమ్స్ మాత్రమే ఉండడంతో వీళ్ళ వాల్యుయేషన్ కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తుంది. రిజల్ట్స్ పరంగా చూస్తే కంపెనీ 9 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత గత సంవత్సరం అదే 9 నెలలతో పోలిస్తే వీళ్ళకి వచ్చిన ఆదాయం 14% పెరిగింది. ఎబిడ్డా 26% పెరిగి 240 కోట్లకి చేరుకుంది. ఎబిడ్డా మార్జిన్స్ 15.5% నుంచి 17% వరకు పెరిగింది. ఇవన్నీ మారడానికి గల ముఖ్యమైన కారణం వీళ్ళకుండే ప్రోడక్ట్ మిక్స్. మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు? ఎప్పుడన్నా మనం ఖర్చు చేస్తేనే కదా దాని నుంచి ఆదాయం వచ్చేది. బిజినెస్ ని విస్తరించుకోవడం కోసం 2027లోనే దాదాపుగా 150 కోట్ల దాకా ఖర్చు చేస్తే ఆదాయం అనేది దానికదే ఎక్కువగా వస్తుంది అని భావిస్తున్నారు. దానితో పాటు ఎక్కడైతే డేటా సెంటర్ కి సంబంధించిన కెపాసిటీ మన దేశంలో 1.5 గిగావాట్ వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూలింగ్ కి సంబంధించిన ఈ సిస్టమ్స్ లోకి ఎక్కువగా అవసరం ఉంటుంది. అదే నేపథ్యంలో కానీ చూసుకున్నట్టయితే వీళ్ళకి వచ్చే ఆదాయం ఈ సెగ్మెంట్ నుంచి గత సంవత్సరంతో పోలిస్తే 2.7% నుంచి 3.7%కి పెరిగింది. ఇదే నమ్మకంతో మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే 2-3 సంవత్సరాల్లోపు ఈ సెగ్మెంట్ నుంచి దాదాపు 25 నుంచి 30% వరకు ఆదాయం పెరుగుతుందని నమ్ముతున్నారు. కాకపోతే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. BIS సర్టిఫైడ్ అయిన స్టీల్ కావాల్సిన వస్తువులు ఏవైతే వీళ్ళు ఇప్పుడు దిగుమతిని చేసుకుంటున్నారో చైనా నుంచి, ఇతర దేశాల నుంచి, ఏదన్నా అస్థిరత్వం వల్ల ఈ ప్రోడక్ట్స్ కానీ టైంకి రాకపోతే అటువంటి భయానికి ముందే గురయ్యి ఎక్స్ట్రాగా వీళ్ళు ఇన్వెంటరీని ముందే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. దానివల్ల బ్యాలెన్స్ షీట్ మీద ప్రెషర్ పడడము అండ్ దీర్ఘకాలికంగా అండ్ తాత్కాలికంగా తీసుకునే అప్పులు పెరిగిపోవడం, ఇంట్రెస్ట్ యొక్క బాధలు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలే. మూడవ కంపెనీ విషయానికి వచ్చేద్దాం. క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీ. సో వీళ్ళు తయారు చేసి మందులు అయితే అందిస్తారు. కాకపోతే పెద్ద కంపెనీస్ ఏవైతే మార్కెట్స్ లో అడుగు ఇంకా పెట్టలేదో, అక్కడ ఎక్కువగా దృష్టి పెట్టలేదో అటువంటి మార్కెట్స్ అయిన లాటిన్ అమెరికా, ఫ్రాంకోఫోన్ ఆఫ్రికాలోని వీళ్ళ యొక్క మందుల్ని సరఫరా చేస్తున్నారు. 76% ఆదాయం లాటిన్ అమెరికా నుంచి వస్తే 20% US మార్కెట్స్ నుంచి, 4% ఆఫ్రికన్ మార్కెట్స్ నుంచి వస్తున్నాయి. అయితే వీళ్ళు ఇటీవలే జెనరిక్ మెడిసిన్స్ ని తయారు చేసి అందిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇలా కాదు, ఎక్కువ మార్జిన్స్ వచ్చే కాంప్లెక్స్ డ్రగ్స్ అవ్వచ్చు, బ్రాండెడ్ జెనరిక్స్ అవ్వచ్చు, ఇటువంటి వాటిపైన దృష్టి పెట్టడంలో గత 10 సంవత్సరాలుగా బ్రాండెడ్ జెనరిక్స్ నుంచి వచ్చే ఆదాయం 5% నుంచి 25% వరకు పెరిగింది. వీళ్ళు తయారు చేసే మందుల్లోని 60% సొంతగా తయారు చేస్తే 40% మిగతా పార్ట్నర్షిప్, అంటే మిగతా కంపెనీస్ తో టైఅప్ అయ్యి, అది చైనాలో అవ్వచ్చు, ఇతర దేశాల్లో అవ్వచ్చు, అక్కడి నుంచి తయారు చేసి అందిస్తున్నారు. సో ఇప్పుడు వాల్యుయేషన్స్ పరంగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీకి ప్రస్తుతం ఉండే PE రేషియో 20.9 టైమ్స్. అయితే ఇది మీడియన్ 22.2 టైమ్స్ కన్నా తక్కువే ఉంది. గత 3 సంవత్సరాలుగా ప్రాఫిట్స్ అనేవి 21% పెరిగింది. 9 మంత్స్ ఫినాన్షియల్ ఇయర్ 2026 కానీ చూసినట్టయితే ఆదాయం ముందు సంవత్సరం కన్నా 10.6% పెరిగి 1587 crores కి చేరుకుంది. ఎబిడ్డా 17% పెరిగింది. ఎబిడ్డా మార్జిన్స్ 36.5 నుంచి 38.5% కి పెరిగింది. సో ఇక్కడ మనం యాన్యువల్ బేసిస్ లో ఎబిడ్డా మార్జిన్స్ విషయానికి కానీ వస్తే గత 5 సంవత్సరాల్లో 31% నుంచి 35% మధ్యలో పెరిగింది. ప్రస్తుతం 35% దగ్గర ఉంది. ఎందుకు ముఖ్యమైన కారణం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఏవైతే మందులు తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ కున్న ఖర్చులు తగ్గిని 43% నుంచి 39% వరకు. అందుకే మార్జిన్స్ అనేవి పెరిగినాయి. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి? మొట్టమొదటి ప్రణాళిక వచ్చే 12 నెలలు, అంటే సంవత్సరం లోపు 12 నుంచి 13 వరకు కొత్త మెడిసిన్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి ముందే వీళ్ళు తయారు చేసుకుని అప్రూవల్స్ కోసం ప్లేస్ చేశారు. అప్రూవల్స్ కానీ వచ్చేస్తే 2028 కల్లా దీన్ని ప్రవేశపెట్టచ్చు అనే ఐడియా తోటి ముందుకు వెళ్తున్నారు. అండ్ దీంతో పాటుగా వచ్చే 2-3 సంవత్సరాల్లోని చైల్డ్ అనేది మంచి టాప్ 5 మార్కెట్స్ కింద తయారవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అండ్ ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం దాదాపుగా $10 నుంచి $15 మిలియన్ వరకు మధ్యలో ఉంటుందని కూడా భావిస్తున్నారు.
నెక్స్ట్ వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఏపీఐ ఫెసిలిటీకి కావాల్సిన మొత్తం అన్ని ఇంపోర్ట్స్ చైనా నుంచి జరుగుతున్నాయి. 40% వరకు ఈ దేశం మీద ఆధారపడడం వల్ల మనకి ఏదన్నా ఒక జియోపొలిటికల్ టెన్షన్స్ ఎదురైతే చాలా వరకు నష్టపోతుంది ఈ కంపెనీ. అండ్ రెండవది, తమిళనాడులోని ఇటీవలే వీరు ఆన్కాలజీ ఏపీఐ ఫెసిలిటీని నిర్మించాలి అని Q1 లోపు ఈ పని ముగించాలి అని అనుకుంటే అది కాస్త Q3 వరకు పుష్ అయింది. ఎందుకు అనంటే చాలా బాగా టాలెంటెడ్గా పనిచేసే పని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రిటెన్షన్ సమస్యల వల్ల దీన్ని వీళ్ళు చవి చూడాల్సి వస్తుంది. 4వ కంపెనీ ఇంటరార్చ్ బిల్డింగ్ సొల్యూషన్స్. సో దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఎప్పుడైతే మనం ఒక రెడీమేడ్ ఫర్నిచర్ని ఒక ఐకియా షోరూమ్ నుంచి ఎక్కడి నుంచి కొనుక్కుని వచ్చి దాన్ని ఇంట్లో అసెంబుల్ చేసుకుని ఆ ఫర్నిచర్ని పెట్టుకుంటాం కదా, అలానే ఈ పర్టికులర్ ఇంటరార్చ్ బిల్డింగ్ సొల్యూషన్స్ వాళ్ళు ఫ్యాక్టరీస్లో, వేర్ హౌసెస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో, రీటైల్ అవుట్లెట్స్లో ఎక్కడైతే పెద్ద పెద్ద కట్టడాలని రెడీగా అసెంబుల్ చేసుకునే విధంగా స్టీల్లో తయారు చేసే ఇటువంటి పార్ట్స్ని తయారు చేసి మనకు అందిస్తారు. సో మనం జస్ట్ ఫ్యాక్టరీకి తెచ్చుకుని దాన్ని అసెంబుల్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి సొల్యూషన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అని అంటాం. మన దేశంలో ఈ రంగంలోని 2వ స్థానంలో ఉన్నారు ఈ కంపెనీ వాళ్ళు. అండ్ అలానే వాల్యుయేషన్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే ప్రెసెంట్ వీళ్ళు 22.8 టైమ్స్ దగ్గర ఉన్నారు. కానీ మీడియం హిస్టారికల్గా వీళ్ళ యొక్క మీడియం చూస్తే 27 టైమ్స్ దాకా ఉంది. అండ్ ప్రస్తుతం గత 3 సంవత్సరాలుగా వీళ్ళ లాభాలు 85% పెరిగాయి. అదే టైంలో పీజీ రేషియో 0.27 టైమ్స్ మాత్రమే ఉంది. సో గ్రోత్తో పోలిస్తే వీళ్ళ యొక్క వాల్యుయేషన్ సమంజసంగానే ఉంది. గత 9 నెలల్లోనే వీళ్ళు నమోదు చేసుకున్న ఫిగర్స్ విషయానికి కానీ వస్తే సేల్స్ 41% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఎబిడ్డా కూడా 41% వరకు పెరిగింది. ఎలాగ రెండు ఇంతలా పెరిగినాయి అని అంటే వీళ్ళకి వచ్చిన లార్జ్ ఆర్డర్స్ అనేవి రెన్యూవబుల్ ఎనర్జీస్లో కావచ్చు, ఫ్యాక్టరీస్లో కావచ్చు, డేటా సెంటర్స్లో కావచ్చు, అంతవరకు పెద్ద ఆర్డర్స్ని కైవసం చేసుకున్నారు కాబట్టి ఇంతవరకు వీళ్ళకి వచ్చింది. అండ్ జాన్ 2026 కల్లా వీళ్ళకుండే ఆర్డర్ బుక్ యొక్క సైజ్ 1685 crores, అంటే ఇప్పుడు ఉండే రెవెన్యూకి 115% ఉంది. ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలి, ఎటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే వీళ్ళకి ఇప్పుడు వచ్చే ఆదాయం అంతా ఫినాన్షియల్ ఇయర్ 2026 కల్లా 1900 కోట్లకి చేరుకోవాలి. దాని నుంచి 2 సంవత్సరాలలోపు 2800 కోట్లకి చేరుకోవాలి. అంటే ఈ 3 సంవత్సరాల పాటు ఆదాయం దాదాపుగా 20% పెరగాలి అనే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో అంచనాలు వేస్తున్నారు. సో ఇలా పెరగాలి అని అంటే కెపాసిటీని కూడా పెంచాలి కదా. 1,60,000 టన్నుల కెపాసిటీని కాస్త 3 లక్షల వరకు పెంచాలి అని, అది కూడా 27-28 మధ్యలోపే ఇది సాధించాలని అనుకుంటున్నారు. సో రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క వినియోగదారుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ ఎకనామిక్ సైకిల్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎంత క్యాపిటల్ మీద ఖర్చు పెడుతున్నారని అవ్వచ్చు. సో ఇక్కడ ఎటువంటి రా మెటీరియల్స్ యొక్క ధరలు పెరిగిపోయినప్పటికీ కూడా దాన్ని వెంటనే పాస్ చేయలేక మార్జిన్స్ పైన ఎఫెక్ట్ అనేది వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆఖరి కంపెనీ వీనస్ పైప్స్. సో వీళ్ళు స్టీల్ పైప్స్ని తయారు చేస్తారు. ఆషామాషి స్టీల్ పైప్స్ కాదు. వీళ్ళు స్టీల్ పైప్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే అది వేడిని తట్టుకుంటుంది, ప్రెషర్ని తట్టుకుంటుంది, చాలా భయంకరమైన రసాయనాల నుంచి కూడా ఎటువంటి లీకేజెస్ ఏమీ లేకుండా చాలా మంచిగా వ్యవహరిస్తుంది. స్టీల్ పైప్స్తో పాటు ఫిట్టింగ్ సెగ్మెంట్స్ను కూడా వీళ్ళు సేవలు అందించడంతో మొత్తం ఒకే చోట సొల్యూషన్స్ అందించడంగా తయారవుతుంది. ఈ 9 నెలల పాటు వీళ్ళకి వచ్చిన ఆదాయంలో 36% వీళ్ళకి ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి ఆదాయం అనేది వస్తుంది. వాల్యుయేషన్ పరంగా కానీ చూస్తే ఈ కంపెనీ యొక్క పీ రేషియో 26 టైమ్స్ ఉంది. కానీ మీడియన్ పరంగా పోల్చి చూస్తే 35 టైమ్స్ ఉండే దానికన్నా తక్కువే ఉంది. గత 3 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ పెరిగిన తీరు 43%. అండ్ అదే టైంలోని పీఈజీ రేషియో 0.61 టైమ్స్ వరకు ఉంది. సో వాల్యుయేషన్ అనేది రీజనబుల్ గానే ఉంది. రిజల్ట్స్ పరంగా కానీ చూసినట్టయితే గత 9 నెలలు ఆ ముందు సంవత్సరంతో పోలిస్తే సేల్స్ 23% పెరిగి 864 crores కి చేరుకుంది. ఎబిడ్డా 12% పెరిగింది. కానీ మార్జిన్స్ మాత్రము 18% నుంచి 16%కి పడిపోయింది. దీనికి ముఖ్యమైన 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది యుఎస్ అండ్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆదాయం మార్జిన్స్ పెరిగినప్పటికీ కూడా అక్కడ ఖర్చులు, కాస్ట్ స్ట్రక్చర్ ఎక్కువ ఉండడం వల్ల అది కాస్త తగ్గిపోయింది. అండ్ Q2, Q3లోని ఏవైతే వెల్డెడ్ పైప్స్కి ఉండే డిమాండ్ ఎక్స్పోర్ట్ పరంగా తగ్గిపోవడంతో ఈ మార్జిన్స్ పడిపోవడం వీళ్ళు చూడసాగారు. అండ్ అలానే డిసెంబర్ 2025 కల్లా వీళ్ళకు ఉండే ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 470 కోట్లు, అంటే ఇది ముందు సంవత్సరం ఆదాయంతో పోలిస్తే 49% వరకు ఉంది. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు, భవిష్యత్తులోని 2-3 సంవత్సరాల పాటుగా ఆదాయం అనేది 20% మధ్యలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో పెరుగుతుందని నమ్ముతున్నారు. ఎందుకు అని అంటే వీళ్ళు కొత్తగా ఫిట్టింగ్స్ వల్ల అండ్ వాల్యూ యాడెడ్ వెల్డింగ్ పైప్స్ని తీసుకురావడంతో ఇవి యాడ్ చేయడం వల్ల అడిషనల్గా ఆదాయం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. కాకపోతే రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే ఆపరేటింగ్ సైకిల్ ఏమో పెరిగిపోయింది. ఇది వరకు ఉండే ఇన్వెంటరీ హోల్డింగ్ డేస్ 143 రోజుల నుంచి 196 రోజుల దాకా పెరిగింది. వర్కింగ్ క్యాపిటల్
క్యాపిటల్ అండ్ లిక్విడిటీ మీద ప్రెషర్ అనేది పడ్డం చూసాము. సో దీనివల్ల వీళ్ళ క్యాష్ రియలైజేషన్ కూడా వీక్ అయిపోయింది. ఈ 5 కంపెనీస్లో ఏదైనా కంపెనీ మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడవలసిందిగా కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఇవ్వడం జరగట్లేదు ఈ వీడియో ద్వారా. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.